శ్రీకాంత్ గారు, ఒక ఉమెన్ ప్రైవసీని గౌరవిస్తూ నేను ఎక్కడా కూడా ఆ ఉమెన్ పేరు, ఆ బాధితురాలి పేరు, ఆ ఫిర్యాదురాలి పేరు నేను తీసుకోను, మీరు కూడా తీసుకోవద్దు. బికాజ్ ఎందుకంటే వీ మెయింటైన్ సమ్ డిగ్నిటీస్ కాబట్టి. శ్రీకాంత్ గారు, నా చేతిలో ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఈ ఎఫ్ఐఆర్ కాపీ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయాలి. శ్రీకాంత్ గారు, 2.5 years బ్యాక్ కోర్టు మిమ్మల్ని నిర్దోషులుగా తేల్చింది. మిమ్మల్ని మాత్రమే కాకుండా దీంట్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి చెన్నుపాటి శ్రీను గారిని, మిగతా వాళ్ళందరినీ కూడా. కానీ దీని మీద డిస్కస్ చేద్దాము. ఈ ఎఫ్ఐఆర్ కాపీ మీ మీద నమోదైనటువంటి ఈ సెక్షన్స్ కనుక ఒకసారి కనుక చూసినట్లయితే 420, 376, 354A, 1, 2, 384, 507, 507, 506, రెడ్ విత్ 34, రెడ్ విత్ 122P. దాదాపు 7 సెక్షన్లు, దానికి అనుబంధ సెక్షన్లు కూడా. మీరంతా అమాయకులైతే, మీరు ఏ నేరము చేయకపోతే, మీరందరూ కలిసి ఆ మహిళను ఇబ్బంది పెట్టకపోతే, ఇంకా క్లియర్ కట్గా మాట్లాడుకుంటే, గ్యాంగ్ రేప్ చేయకపోతే, పోలీసులు ఏమన్నా పిచ్చోళ్ళ, చట్టం ఏమన్నా పిచ్చిదా, ప్రభుత్వం ఏమన్నా పిచ్చిదా మీ మీద పోలీస్ ఎఫ్ఐఆర్లో ఇన్ని సెక్షన్లు పెట్టడానికి? ఎఫ్ఐఆర్ కాపీ మీ ముందే పెడుతున్నాను కదా, ఇప్పుడు దీంట్లో మీరు చూపిస్తారు కదా శ్రీకాంత్ గారు. యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఏం చూపిస్తారు మీరు? సార్, మీ దగ్గర ఉంది ఎఫ్ఐఆర్ మాత్రమే. ఎఫ్ఐఆర్ చూసుకుని మీరు అందరూ మాట్లాడినట్టే మీరు మాట్లాడుతున్నాను కూడా. కానీ ఈ కంప్లైంట్ చూడండి, ఈ కంప్లైంట్ చూడండి ఒకసారి, మీరు చదవండి పర్లా ఒకసారి. ఇది మీ మీద ఎవరైతే బాధితురాలు ఎవరైతే కంప్లైంట్ ఉండదో, కంప్లైంట్ మా మీద పెట్టిన కంప్లైంట్ అదే. కంప్లైంట్లో ఏముందండి ఒకసారి మీరు బ్రీఫ్ చేయండి. పూర్తిగా చదవకపోయినప్పటికీ కూడా ఈ కంప్లైంట్ రాసినటువంటి దాంట్లో ముఖ్యాంశాలు కనుక చూసినట్లయితే, నాపై 2015వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కోర్టులో కేసు వేయించినారు. నేను ఈ విషయం గురించి యలమంచిలి శ్రీరామ్మూర్తి రాముగారిని అడిగితే నా పట్ల చాలా అసభ్యంగా, నా మీద కోరిక ఉన్నదని, నన్ను అనుభవించాలనే ఉద్దేశంతో ఇలా చెక్కు కేసులో ఇరికించి నేను లోబర్చుకొని భావించాలని ఈ విధంగా చేశాను. నేను చెప్పినట్లు విని శారీరకంగా నా కోరిక తీరిస్తే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేటువంటిది ఒక్కొక్క పాయింట్. అయితే సుమారు 6 నెలల క్రితం నేను మొగల్రాజపురంలోని ఒక షాప్లో ఉండగా మా ఆయన లేనిది చూసి ఏవన్గా ఉన్నటువంటి శ్రీరామమూర్తి అలియాస్ రాము, అతని అసిస్టెంట్ భవానీ శంకర్ దౌర్జన్యంగా వచ్చి నేనేం చెప్పాను, ఏం చేశావు, నా దగ్గర పడుకుంటావా లేదా, నా కోరిక తీర్చుతావా లేదా అని చెప్పి బెదిరించి, నీవు నా దగ్గర పడుకొని నా కోరిక తీర్చేంత వరకు నీ చెక్కులు ఇవంతా కూడా నేను ఇవ్వను. ఈ 2 పాయింట్స్ మాత్రమే కాకుండా శ్రీకాంత్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, 25/11/2015 తేదీన ఉదయం సుమారు 8:30 సమయంలో నా భర్త బజారుకు వెళ్ళినాడు. నేను మా ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ శబ్దం విని వెళ్ళి తలుపు తీస్తే శ్రీరామమూర్తి నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చి నన్ను కొట్టి, ఏంటే నేను అడుగు నన్ను బలవంతంగా శారీరకంగా అనుభవించాడు, నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టి నన్ను తన వశం చేసుకున్నాడు. శ్రీరామమూర్తి గారు వెళ్ళిపోతుండగా మా ఆయన ఇంట్లోకి వచ్చి, అంటే తను కేకలు వేసినప్పుడు ఆ ఇంట్లోకి ఎదురు వచ్చి నా పరిస్థితి చూస్తే శ్రీరామమూర్తిని పట్టుకుంటే అతను నా భర్తను కింద పడేసి, ఈ విషయం ఎవరికైనా చెప్తే మీ కుటుంబం మొత్తాన్ని చంపించి వేస్తానని బెదిరించి వెళ్ళినాడు. ఆ తర్వాత నేను నా భర్త చనిపోవాలని అనుకున్నాము. కానీ చనిపోదాం అనుకునేది అండర్లైన్ చేసుకోండి, నేను తర్వాత చెప్తే ఎందుకు. డన్ సార్. కానీ 2 పిల్లలు వాళ్లకు గుర్తుకు వచ్చి ఆ పని చేయలేదు. శ్రీరామమూర్తి అలియాస్ రాము నాకు ఫోన్ చేసి తన స్నేహితులైన చెన్నుపాటి శ్రీను, సత్యానంద్, వెనిగళ్ల శ్రీకాంత్, పెండియాల శ్రీకాంత్, దూడా రాజేష్ అనువారల దగ్గర కూడా పడుకొని శారీరకంగా వారి కోరికే తీర్చకుంటే నీ కుటుంబాన్ని అల్లరి చేస్తానని బెదిరించుచున్నాడు. మేము కూడా అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్ చేశాం. ఎగ్జాక్ట్లీ అంతే. ఈ కంప్లైంట్లో మీరు ఏ నెంబర్ నుంచి ఫోన్ చేశారనేటువంటిది క్లియర్గా లేదు, ఎప్పుడు ఫోన్ చేశారని చెప్పి క్లియర్గా లేదు. అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్ చేసి నాతో పడుకోమని వ్రాయటానికి వీల్లేని అసభ్యకరమైన బూతులు తిట్టుతూ శారీరకంగా హింసించుచున్నారు. అదే కంప్లైంట్ బేస్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ చెబుదాం సార్. మీరు ఎఫ్ఐఆర్ చూపించారు కదా, కంప్లైంట్ బేస్ చేద్దాం సార్. ఇందిట్లో ఒక్క ఆ యలమంచిల రాము తప్పితే, యలమంచిల శ్రీరామమూర్తి తప్పితే మిగతా వాళ్ళందరూ పడుకోమని ఎవరిని అడిగారండి? పడుకోమని ఎవరు చెప్పారు? ఆమె చెప్తున్నట్లు బాధితురాలు చెప్తుంది, నన్ను అడిగారు అని చెప్తున్నట్టు రాము ఏ1 చెప్తున్నట్టు చెప్పారు, అంతే కదా? అంతే. మేము ఎక్కడ చెప్పలా. రెండోది, మేము అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్ చేసామన్నారు. అన్నోన్ నెంబర్ నుంచి ఏమంటే నేను వెనుకల శ్రీకాంత్ మాడుతున్నాను, రాసుకోండి, పేరు గుర్తుపచ్చిపోతారేమో, పేరు రాసుకోండి, నేను మిమ్మల్ని ఎంజాయ్ అన్న చెబుతారు ఎవరన్నా సహజంగా?
సరే చేసినప్పుడు అప్పుడు నా మీద పెట్టాల్సిన కేసులు ఏంటి చెప్పండి. మా మీద A1 మిగతా మినహాయించి మిగతా వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులు ఏంటి మీరే చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ మీరు ఇప్పుడు చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ నేను అనావర్షన్ నేను చెప్తాను 420 అంటే చీటింగ్. అంతే. మేము చీటింగ్ చేసామా? లేదు. సరే 376 రేపు మేము రేపు చేసామా? మీరు ఎక్కడ లేదు. లేదు. 354/A సెక్షువల్ హరాస్మెంట్ ఫోన్ చేసామనుకోండి, ఫోన్ చేసి ఉంటే అది కూడా వితౌట్ ఎవిడెన్స్. అన్నోన్ నెంబర్స్ నుంచి నేను చేశానో ఎవరు చేశారో ఎవరని తెలుసు. సరే అయినా సరే తర్వాత 384 బెదిరింపు ఎక్స్టార్షన్, తర్వాత 509 ఉమెన్ ప్రైవసీని భంగం చేసి ఇక అలాంటి గ్రూప్గా చేసి సెక్షన్లో నెక్స్ట్ 506 రెడ్ విత్ 36 అని అలాంటివన్నీ పెట్టారు. ఇందుట్లో మేము ఏ సెక్షన్కి అర్హులు మా మీద పెట్టగలదలుచుకుంటే 506 అండ్ 509 ఎగ్జాక్ట్లీ రెడ్ విత్. ఎందుకంటే మీరు ఎక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి దానికి ఎవిడెన్స్ లేదు కాబట్టి. కానీ ఇదే పోలీస్ బాస్ ఇక్కడ సిపిగా ఉన్న సవాంగ్ ఎలా ఆ సెక్షన్లో ఎలా పెట్టాడు మా మీద.